సేలం జిల్లాలో ఒక మహిళ జ్యూస్ అనుకుని యాసిడ్ తాగేసిన ఘటన మనల్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు ఊహించం మనం ఎలా ఏ రూపంలో జరుగుతాయని చెప్పి. ఇక్కడ దివ్యభారతి 31 ఏళ్ల వయసామెకి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. సరదాగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఏదైనా తిందాం కదా అని ఆమె కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ చూస్తే ఒక గాజు సీసాలో జ్యూస్ లాంటిది కనిపించింది. అది జ్యూసే అనుకుందామే, ఎందుకంటే అది జ్యూస్ బాటిల్లో ఉంది కాబట్టి. తాగేసిన తర్వాత ఒక్కసారిగా మంట లోపల పేగులన్నీ తగలపడిపోయాయి. అవయవాలన్నీ కూడా ఆ యాసిడ్ ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయిపోయాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే యాసిడ్ తాగడం అంటే మామూలు విషయమా? లోపలంతా కాలిపోతుంది కదా. డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేసినా ఆమె ప్రాణాలైతే కాపాడలేకపోయారు. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. చాలామంది చేసే మిస్టేక్ ఇది. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు జ్యూసులు కానీ ఇంకేదైనా కానీ అందమైన ఆకర్షణీయమైన గాజు బాటిల్స్లో వస్తున్నాయి. ఆ గాజు బాటిల్స్ని పడేయడానికి మనకేమో మనసు రాదు. దాన్ని ఏదో విధంగా వాడేసుకుందాం కదా అని చెప్పేసి కడిగేసి చక్కగా అందులో ఇలాగే ఏ పినాయిలో యాసిడో వేసేసి వాడుకుంటూ ఉండడానికి ట్రై చేస్తాం కదా. ఇక్కడ కూడా అదే మిస్టేక్ జరిగింది. ఆ దివ్యభారతి తల్లి ఆ బాటిల్లో యాసిడ్ పోసుకుంది బాత్రూమ్ కడగడం కోసం. అలాగే కిచెన్లో మొండి స్టెయిన్స్ కడగడానికి కూడా యాసిడ్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అలా ఆ రోజు ఆమె ఆ కడిగే క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుని ఆ బాటిల్ అక్కడ పెట్టుకుందట గట్టు మీద. కూతురు ఊరు పుట్టింటికి వచ్చింది కదా, తనకు తెలియదు అందులో అమ్మ యాసిడ్ పోసిందని. అది కాస్త తాగేసింది. ఇలా గతంలో కూడా మనం ఒక చిన్న పిల్లాడు కూల్ డ్రింక్ బాటిల్లో గడ్డి మందు పోసి పెడితే అది కూల్ డ్రింక్ అనుకుని తాగేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన రీసెంట్గానే కొన్ని రోజుల క్రితమే మనం చూసాం. ఇలా కిచెన్లో నిత్యావసరాల పక్కన ఇలాంటి రసాయనాలు అస్సలు స్టోర్ చేయొద్దు. వీటిని పెట్టుకోవడానికి ఒక సెపరేట్ ప్లేస్ పెట్టుకోండి. ఎవరికి అందనంత హైట్లో పెట్టుకోండి. ఒక స్టోర్ రూమ్లో భద్రపరచుకోండి. దానిపైన అందులో ఉన్నది ఒకవేళ యాసిడ్ అయితే యాసిడ్ అని, లేదంటే పినాయిల్ అని ఏదైనా సరే అక్కడ రాసి పెట్టుకోవడం అనేది మిగతా వాళ్ళ ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుతుందన్నమాట. చూస్తున్నాం కదా, 31 ఏళ్ల మహిళే ఆమె పొరపడి జ్యూస్ అని తాగేసింది యాసిడ్ని. ఇంకా చిన్నపిల్లల విషయం చెప్పక్కర్లేదు కదా. సో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి.